అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఉదయాన్నే ఇదిగోండి కొంచెం మిరప్పిండి ఉంది, ఇందులో కొంచెం వరిపిండి వేసి బజ్జీలాగా వేస్తాను. స్టవ్ మీద టీ పెట్టానండి. ఒక స్టవ్ మీద వాటర్ పెట్టాను. ఇందులో కొంచెం వరిపిండి వేస్తాను. ఇదిగోండి కొంచెం వరిపిండి వేస్తున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. చట్నీ ఉంది, ఇది కలిపి పక్కన పెడతాను. ఈ టీ అయితే టీ ఇచ్చేస్తాను మా నాన్నగారికి ముందు. ముందు టీ ఇచ్చేసి తర్వాత బజ్జీ వేసి పెడతాను అన్నమాట అండి. ఇదిగోండి కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను, కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను, కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి వేస్తున్నాను. ఇవి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ పెట్టుకొని బజ్జీలు వేస్తాను. కొంచెం మిరప్పిండి మొన్నటి ఉండిపోయింది, కొంచెం వరిపిండి వేసాను అనమాట అండి. క్రిస్పీగా బాగానే ఉంటాయి. మా నాన్నగారికి నాకే కదండి సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేస్తాను ఇందులోనే. కొంచెం పెరుగు వేస్తానండి, కొంచెమే పెరుగు వేస్తున్నాను. ఇది అండి రాయిజావ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని బజ్జీ వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ ఎక్కింది కదా, మనం ఇప్పుడు వేసేసుకుందాం. మనకు ఎక్కడోలాగే రావు కానీ మన ఇంట్లోకి వెళ్ళాలి కదా. ఇలా వేస్తా. ఇలా వేసేసుకుంటానంటే ఏం వద్దండి, కొయ్యకండి. చెట్టు కరివేపాకు అలా ఉంచండి, మళ్ళీ పడతారు. మళ్ళీ ఇంకొక ఆయ వేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. మనం బియ్యం పిండితో బజ్జీ అనమాట అండి. మనకి ఇంట్లో కొంచెం మినపిండి నడువు గోధుమ పిండి వేసుకోవచ్చు, బియ్యం పిండి వేసుకోవచ్చు, మైదా వేసుకోవచ్చు. పొట్టి బియ్యం పిండి పెరుగు వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఈ లెక్కకి మనకి బియ్యం పిండి వేస్తాను కదండి, బియ్యం పిండితో బజ్జీ. అక్క ఫోన్ చేస్తుందమ్మా, నువ్వు చేయి నాన్నబాబు, నేను వీడియోలో ఉన్నాను కదా. నాన్నబాబు అక్క ఫోన్ చేస్తుంది, నువ్వు చెయ్యి. ఇదిగోండి మళ్ళీ ఇంకొక వైపు మనం అలా వేసేసుకోవడమేండి. ఇంకొక ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు?
నేను రోజు చేయను కానీ పిండి రుబ్బినప్పుడు అలా ఒక 5-6 రోజులు చేస్తానండి. ఇడ్లీ అని, నేను పట్టు అని ఇలా కొంచెం పిండి మిగిలినప్పుడు అక్కడ కూడా వేసేసుకుంటే ఎంతో లేదు, అందుకే అలా వేసేస్తున్నా. వెళ్తుందేంటమ్మా చూడే, గేదెలు వెళ్తున్నాయనా? వేసానండి, మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి స్టవ్ కట్టేసి మనం ఇవి కూడా తీసేసుకుందాం. మా అమ్మాయికి ఎంత ఇష్టం అండి బజ్జీ, ఊరిపిండి బజ్జీలు, బియ్యం పిండి బజ్జీలు. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి బియ్యం పిండితో బజ్జీ వేస్తాం చూడండి, చాలా గులక వచ్చాయి. మనం టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగా వచ్చినాయండి. ఇంకో చూసారా గుల్లగానే. ఈరోజైతే మనం బియ్యం పిండితో బజ్జీ వేసాను. ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.